ప్రయాసగలవాడు కలహములు లేకును యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. మరి దేవుని వారలారా, యెహోవా నమ్మువాడు వర్ధిల్లునన్నాడా? యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లునన్నాడా? జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని మాటలో. యెహోవా యందు నమ్మువాడు, యెహోవాను నమ్మునవాడు వర్ధిల్లులంటే దేవుని నమ్మిన వారందరూ ఎవరు? వాళ్ళు వర్ధిల్లే స్థితిలో ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే దేవుని యందు నమ్మకముంచువాడు అంటే దేవుని నమ్మడం కాదు, దేవుని మీద ఏం పెట్టాలి? నమ్మకం పెట్టాలి. దేవుని మీద నమ్మేశామని చెప్పుకుంటే సరిపోదు. అక్కడ మాట్లాడాడు యెహోవా యందు నమ్మకం ఉంచువాడు అంటాడు. నమ్మడం అందరూ నమ్ముతారు, కానీ నమ్మకం పెట్టేవారు ఎంత పెడతారు? దేవుడి మీద నమ్మకం ఎంతమంది దేవుడి మీద నమ్మకం పెడతారు? దేవుని నమ్మేమని చెబుతున్నారు కానీ దేవుని మీద నమ్మకం ఉంచేవారు లేదు అని దేవుడు ఆనాటి జనాంగానికి దావీదు గారి కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన మాట. కానీ రాజుల గ్రంథంలో చరిత్రలో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తన ఎదుట ఎలా ప్రార్థించమన్నాడో, ఆ జనులను దేవుడు తన ముందు ఎలా ఉండమన్నాడో ఒక్కసారి ఆ చరిత్రలోకి వెళ్ళి ఒక మాటని ఈ రాత్రి మనం చూడవలసిందే, తప్పక చూడాలి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం జనులను ఎలా ఉండమన్నాడో దేవుడు చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యెహోషాపాతు ఇశ్రాయేలు ఇండ్లలో పెద్దలను వాళ్ళందరికీ లేవీయులు వీళ్ళందరికీ ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే వారికి ఎలాగూ ఆజ్ఞాపించును. ఏమని ఆజ్ఞాపించాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై. అంటే మొదట దేవుడు అంటే ఏం కలిగి ఉండాలట? భయం ఉండాలి, భక్తి ఉండాలి, భయభక్తులు కలిగిన వారై. తర్వాత ఏమండి? నమ్మకముతోను. అంటే దేవుడు ఎప్పుడు ఎలా ఉండాలి? నమ్మకముతోను. తర్వాత యథార్థ మనసుతోను మీరు ప్రవర్తించాలి. దేవుడు అంటే నమ్మకముతోను, యథార్థమైన ప్రవర్తనతోను, యథార్థమైన మనసుతోను ప్రవర్తించాలి. జనులను ఎలా ఉండమన్నాడంటే యెహోవా అంటే నీకు తెలుసు కదా అన్నేసావా వెళ్ళిపోలేదండి. దేవుడు అంటే ఒకటి భయం ఉండాలట, 2 భక్తి ఉండాలట, 3 ఉండాలి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. అదేంటంటే నమ్మేవాళ్ళు కదా, నమ్మకం కాదా? తిరుమల దేవుని వాళ్ళ నమ్మడం నమ్మకం అందడం రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. చాలా మంది అడుగుతారు, అరే నాకు 10,000 వస్తారు, స్నేహితుడు డబ్బులు అడిగినప్పుడు ఒక స్నేహితుడు ఏమంటాడు తెలుసా? అతను మంచోడు అనుకుంటే చేస్తాడు. అతని మీద కొంచెం డౌట్ ఉందనుకోండి, ఏమంటాడు? అరే నీకు డబ్బులు ఇలా అంటున్నాడు అనుకోండి, వెంటనే అవతల వాడు ఏమంటాడంటే నేనంటే నీకు నమ్మకం లేదా? ఈ సందర్భాలు వాళ్ళ జీవితంలో చాలా చూసాం లేదా? చాలా చూసాం. అప్పుడు నేనంటే నీకు నమ్మకం లేదా అంటే ఇప్పుడు నమ్మకం ఉంటే వెంటనే డబ్బులు అంటే ఏం చేయాలి? ఇచ్చేయాలి. నమ్మకం ఉంటే వెంటనే డబ్బులు అడిగితే ఇచ్చేయాలి. ఒరే నేను నమ్మేంట్రా అంటారు కానీ డబ్బులు అంటాడు. అది అర్థమైంది, ఇచ్చిన డబ్బులు తిరిగి నీవు నాకు ఇస్తావో లేదో, ఇస్తావని నమ్మకం నాకు లేదు. నిన్ను నమ్మేను కాబట్టి నా స్నేహితుడు కానీ వారికి డబ్బులు ఇవ్వాలంటే నువ్వు నాకు అత్యంత నమ్మక పాత్రుడు కావాలి. నమ్మడం కాదు, నమ్మకం ఉంచేవాడు దేవుడికి కావాలి. సమాజంలో అందరూ దేవుడిని నమ్మారు కానీ నమ్మకం ఉంచేవారు ఎంతమంది ఉన్నారు? నమ్మకం అంటే ఎంత క్లారిటీ యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు తెలుసా? జనులను యథార్థమైన మనసుతో నమ్మకం ఉన్న దేవుడు భూమి మీద నమ్మకం కలిగిన వారు ఎలా ఉంటారో, ఎలాంటి పనులు చేస్తారో ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం కాదు, ఒక విషయాన్ని యేసుక్రీస్తు బయలుపరిచాడు. చూడాలి రాత్రి
మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ వచనం ఏమంటాడు చూడండి. అతని యజమానుడు బల చూడండి, ఆ ఓడి బలంలో చూడండి, బల అని చెప్పి బల నమ్మకమైన మంచి దాసుడా ఏమన్నాడండి. బల మంచి దాసుడా అన్నది. కానీ అక్కడ ఏమని పదం ప్రయోగం చేశాడు? బల నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకు పెట్టాడండి నమ్మకాన్ని? ఆలోచించండి. ఆ దేవుడు రాయితే మాకెందుకు అనుకుంటున్నారా? నువ్వు షాపుకి వెళ్ళినప్పుడు వస్తువులు కొనాలన్నప్పుడు ఇది ఎంత ఎనకాల పనిచేస్తుంది, ఇది ఎందుకు అమ్ముతున్నారు, ఈ విషయాలు ఏంటంటే మొత్తం అడుగుతామా? అంటే మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి ఎంత పరిశోధన అయితే దేవుడి మాటలు కూడా పరిశోధించడం అన్నప్పుడు ఇది ఎందుకు రాశాడు, ఎందుకు పలికాడు, ఏమని కలుపుతున్నాడు, ఏమని ఇందులో రాయించాడు అని కనీసం ఆలోచించవలసిన అవసరత ప్రతి క్రైస్తవుల మీద ఉందండి. దేవుడు అక్కడ అంటున్నాడు, బాగా నమ్మకమైన మంచి దాసుడా. అదైతే దాసుడు అన్నాడు కదా. దాసుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నమ్మితేనే కదా దాసుడు అయ్యేది. ఒక యజమానుల దగ్గర పనిచేస్తే నమ్మితేనే కదా పనిచేసేది. నమ్మితేనే కదా యజమానులకు దాసుడు అయ్యేది. మరలా ఏమంటున్నాడు? నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా. ఎంతకి నమ్మకమైన మంచి దాసుడా ఎందుకు అన్నాడంటే ఏదైనా చేసిన పని ఏదో ఉంది. ఏంటనుకుంటున్నాను? 20వ వచనం చదవండి. పై వచనం. అప్పుడు ఏమన్నాడు? 20వ వచనంలో ఏమన్నాడు? 20 అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి దేవుడు ఏమి ఇచ్చాడో బాధ్యత అప్పచెప్పాడు. ఎన్ని తలాంతులు ఇచ్చాడు? నేను నీకు 5 ఇస్తున్నాను. మీరు ఏం చేయాలి? 5కు డెవలప్ చేయాలి. మీకు బాధ్యతను అప్పచెప్తున్నా, ఆ బాధ్యతను మీరు పూర్తిగా నెరవేర్చాలి అన్నప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసి వెనకొచ్చాడు? 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా ఎవరు యజమానులతో నీవు నాకు ఎన్ని తలాంతులు ఇచ్చావు? 5 తలాంతులు అప్పగించినవే, అవి మరి 5 తలాంతులు సంపాదించుదని చెప్పాడు. దేవుడు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ దాసుడు దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు, యజమానుడి మీద నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకాన్ని బొమ్మి చేయకుండా ఏం చేశాడు తెలుసా? ఆ బాధ్యతను 100కి 100 నెరవేర్తించాడు. నువ్వు నాకు 5 ఇచ్చావు, నువ్వు నీకు తిరిగి ఏం చేస్తానా? నువ్వు నాకు 5 ఇచ్చావు, నీకు ఏం చేస్తానా? 10 ఇచ్చేసరికి యజమానికి ఎలా ఉందో తెలుసా? ఆనందం. వెరీ గుడ్. అంతే కదండి. క్లాసులో 100కి 100 వచ్చి వెళ్ళిపోయి మనం ఏమంటాం? వెరీ గుడ్. 100కి 1 సర్దేసి 2 సున్నాలు ముందుగానే అనుకోండి, 0 0 అనుకోండి. వెరీ గుడ్ అంటాం, వెరీ బ్యాడ్ అంటాం. దేవుడు 5 తలాంతులు బాధ్యత ఇచ్చాడు. 5 దాసులు ఏం చేశాడంటే 5 జత చేసి ఎన్ని ఇచ్చాడట? 10 ఇచ్చాడు. అంటే ఆ దాసులు చేసిన పని కనబడుతుంది మనకే. ఎందుకు 5కు 5 చేశాడంటే దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, దేవుడంటే నమ్మకము. దేవుడు పిల్లలారా, నమ్మకము అంటే దేవుడిని నమ్మేవారు కాదు దేవుడికి కావాల్సింది. దేవుడు అప్పచెప్పిన పని బాధ్యతయుతంగా ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఏమంటున్నాడు? బాగా నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందా, నమ్మకంగా ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా? ఏమంటే నేను దేవుడు నమ్మి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 10. నేను దేవుడు నమ్మి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20. నేను దేవుడు నమ్మి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 30. 30 కాదు, 20 కాదు. ఏం చేసుకుంటాం? నమ్మేవా? నమ్మడం కాదయ్యా, నమ్మకంగా ఉండడం కావాలి. ఎందుకు? నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు అంటాడు తెలుసా? బాగా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మేవారు కాదు, నమ్మకంగా ఉండేవారు కావాలి. అప్పుడు మంచి దాసుడా వెలుగు అనలేదని అన్నాడు. అన్న తర్వాత ఒక బాధ్యత నాకు చెప్పినట్టు 21వ వచనం కంటిన్యూషన్ చదివితే వాడు కనిపిస్తున్నాడు. నీవు ఈ కొంచెంలో ఎలా ఉన్నావు?
నమ్మకంగా ఉన్నావు. ఇదిగో నీకు ఇచ్చింది 5 కదా, 5నే 10 చేస్తే 10 ఇస్తే ఎంత చేస్తావు? 20 చేస్తావు కదా. 5నే 10 చేస్తావు, 10 ఇస్తే 20, 20 ఇస్తే 40 చేస్తావు. నీకు ఆ దమ్ము ఉంది, ఆ సత్తా ఉంది. కానీ ఈ కొంచెంలో ఎంత నమ్మకంగా ఉండేవి ఇప్పుడు ఏమంటారో తెలుసా? నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు. ఎంత మంచి అధికారస్తులు ఉంటాయి. దేవుడు నమ్మేవాడికి అధికారం ఇస్తాడా, నమ్మకంగా ఉండేవాడికి అధికారం ఇస్తాడు? ఒక్కసారి ఆలోచించండి. నమ్మేసామని చెప్పుకుంటే రాత్రి నైపు నిలదగ్గుతూ ఓటు అడుగుతారండి. అమ్మ నీ ఓటు నాకేంటి అని ఏమన్నా తెలుసా? ఏమంటే మీరు నన్ను అడుగుతున్నారంటే మా నాన్నగారు మీ పార్టీయే, మా బాబాయి మీ పార్టీయే, నేను మీ పార్టీయే అన్నప్పుడు లోన ఇలా కొడుతూ ఉంటుంది అధికారికి. ఏమని నాయకుడికి? నువ్వు ఓటేసేవారు నువ్వు నా పార్టీ లేదు ఎలా చెప్పేది? లోనకి వెళ్ళిన తర్వాత నాకేముంటే వేరే ఓటు వేసేస్తే ఆలోచించండి. అంటే ఓటు వేసేవారు నమ్మకం, వేసిన తర్వాత పార్టీకి వెళ్తుంది అనుకోండి. ఏమంటే మీకు ఓటు వేసేవారు నువ్వు వేయబడ్డానికి వెళ్ళలేదు అక్కడ. అంటే ఓటు వేసేస్తానికి సరిపోదు, ఓటు వేసారని చెప్పాలి. దేవుడిని నమ్మామంటే సరిపోదు, నమ్మామని ఏం చేయాలంటే రుజువులు చూపించాలి, క్రియ చేయాలి. నువ్వు దేవుడిని నమ్మావంటే నమ్మకంగా ఉన్నావన్న సంగతిని నీ చేతలతో, నీ ఆలోచనలతో, నీ మాటలతో తెలియజేయాలి. అది నమ్మకం అండి. దేవుని పిల్లలారా, దేవుని నమ్మడం ముఖ్యం కాదు, దేవునికి నమ్మకముగా ఉండడం ముఖ్యం. చూద్దామండి. మరి చరిత్రలోకి వెళ్తే ఒక ఆయన ఎంత బాగా నమ్మకం ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. ఆయన గురించి మనం ఆలోచిద్దాం. ముందుకు వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మాడు. అది ఎలా చెప్పబడింది? అబ్రహాముకి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి ఎలా చెప్పబడింది? నీతిగా ఎంచబడింది. ఏమంటే అబ్రహాము గారికి ఒక న్యాయము, మనకు ఒక అన్యాయమా? ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ దేవుని నమ్మారా లేదా? నమ్మారుగా. ఇప్పుడు మీ అందరూ నమ్మిన బట్టి మిమ్మల్ని ఎలా ఎంచాలి? ఇప్పుడు నీతిగా ఎంచాలిగా, నీతిగా ఎంచాలి అవుతా? బైబిల్లోకి వెళితే యేసుక్రీస్తు తప్ప నీతిమంతుడు ఎవరు ఉండేదా? లేదు. నీతిమంతుడు లేడు, ఒకడో లేడు అన్నప్పుడు యేసుక్రీస్తు గారి తర్వాత పౌలు గారి చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయిస్తున్నమాట. నీతిమంతుడు లేడు, ఒకడో లేడు అన్నప్పుడు దేవుడిని నమ్మితే చాలు కదా, అది నీతిగా ఎంచబడాలి. ఇక్కడ అబ్రహాము గారి విషయంలో ఒక న్యాయం, మన విషయంలో మరొక న్యాయం చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. అబ్రహాము దేవుడిని నమ్మాడట. నమ్మడంతోనే అబ్రహాము ఆ నమ్మడం ఎలా అయిపోయింది? నీతిగా ఎంచబడేదట. అంటే చాలా మంది అనుకుంటారు నేను నీతిమంతుడు, నేను నీతిమంతుడు, నేను నీతిమంతుడు, నేను నీతిమంతుడు అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? విశ్వాసం తెల్లవారు అబ్రహాము. అబ్రహాము దేవుడు నమ్మాడు, ఆయన నీతిపరుడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు, మనెవరు? నీతిపరుడు. అదే క్రైస్తవులకు ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, నాకు తప్ప మిగతా వస్తాడు. నేను సేమ్ ఎవరు తెలుసు? ముందు క్రైస్తవుడు, తర్వాత ఎక్కువ మాట్లాడతాడు. నాకు కాకపోతే పర్వాలేదు, దేవుడు ఇంకెవరికి ఇస్తాడు ఇవ్వడే. ఎందుకు? నువ్వు నమ్మేసావుగా. బైబిల్ నువ్వు చేసుకెళ్ళిపోయావు కదా, ఒక పాట పాడేసావు కదా, ఒక ప్రార్థన చేసావు కదా, అదే నీతో అనుకుంటావు. ఎందుకంటే ఈ రెఫరెన్స్ చూపించారంటే అబ్రహాము దేవుడు నమ్మాడు, అది అతనికి అరేంచబడింది, నీతికి ఎంచబడింది. అబ్బా ఎంత బాగా అర్థం చేసుకున్నారు ఈ మాట. గలతీ పత్రికలో మాటగా రాశారు కదా. కానీ నమ్మడంలో నమ్మేసి వదిలేశాడా? ఇంకేమన్నా చేశాడా? ఎప్పుడు అబ్రహాముతో నీతిగా ఎంచబడుతుందో తెలుసా? ఇప్పుడు మన చరిత్రలోనికి వెళ్ళాలి. ఈ కళలో మీరు చదవాలి. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి రోజు నుంచి చూడండి. కేవలం అబ్రహాము గురించి యెహోవా అంటున్నాడండి. అబ్రహాము ఎవరి? నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము అన్నాడు. కానీ అది ఏ దేశము పేరు?
దేవుడంటే పిలిచి అంటున్నాడు, అంత మంచి మాట, నీవు లేచి దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరిపోయి నీకు చూపించి దేశములకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వాదంలో నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్తమును నీ యందు ఆశీర్వదించబడింది అబ్రాముతో అనగా. అప్పుడు అబ్రాము ఏం చేసిన ఆలోచనలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళిపోయాడు. అబ్రాము, నువ్వు నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ ఇంటిని విడిచిపెట్టాలి, నువ్వు దేశాన్ని విడిచిపెట్టాలి, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోతే నేను ఎలా అలాంటి వాళ్ళకి ఒక సెలబ్రిటీ చేస్తారు. భూమి మీద సమస్త వస్తువులు నీ వల్లనే ఆశీర్వదించబడేలా చేస్తాను, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను, వీళ్ళు గొప్ప చేస్తాను. అంతప్పుడు అబ్రాము మాట్లాడుతున్న దేవునితో ఎదురు మాట ఒకటే చెప్పాడా? ఇంతకీ నువ్వు ఎవరో అయినా నాతో మాట్లాడుతున్నావు అన్నాడా? నిన్నే వచ్చి దేవుడు ప్రత్యక్షం ఈ రాత్రి నిన్ను ఏదో పట్టణానికి పేరు చేస్తాను, ఈ సంతానానికి కోసం కార్పొరేట్ చేస్తాను, ఇక అది చేస్తాను అనుకోండి. మనమేమంటే వెంటనే ఇది ఎవరు నువ్వు నన్ను పేరు చేస్తానో అడుగుతావు లేదా? మరి అబ్రహాము కుటుంబానికి దేవుడికి ఏమైనా ఖర్చు ఉందని అబ్రహాము ఎవరు కల్దీయుడు, వాళ్ళ అన్ని బొమ్మలు పూజ చేసేవాళ్ళండి, వాళ్ళు దేవుడికి ఆయనకి అటాచ్మెంట్ ఏమీ లేదు. కానీ అబ్రహాము ఎందుకు అలా ఉండిపోయిందో తెలుసా? ఆయన చెబుతున్న మాత్రమే అబ్రహాము విశ్వాసం వచ్చేసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుడు పలికిన మాటలు, అబ్రహాములో కలిగిన ఫీలింగ్స్ చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఏమన్నా అబ్రహాము ఏం కలిగిందని చూసినప్పుడు పిలవంగానే దేవుడు అంటే విశ్వాసం కలిగింది. దేవుడిని నమ్మాడు. విశ్వాసం అంటే ఫెయిత్ అంటే నమ్మకం. అబ్రహాము విశ్వాసం కలిగిందంటే అబ్రహాము దేవుడి మీద నమ్మకం వచ్చేసిందండి. నమ్మాడు. నమ్మగానే ఏం చేశాడు? నమ్మగానే ఏం చేశాడండి? విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడ్డాడు. నమ్మితే ఎదుటి వాడిని నువ్వు నమ్మితే అతను ఏది చెప్పిన వెంటనే ఏం చేస్తాం తెలుసా? యాక్సెప్ట్ చేస్తాం. ఎదురు చెప్పం. అబ్రహాము ఎదురు చెప్పలేదంటే దేవుడి మాట మీద అతనికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. వచ్చిన విశ్వాసాన్ని నమ్మేశాను అని అనడం మొదలైనట. లోబడి ఏం చేశాడ? తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశములకు బయలువెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక. ఏమంటే నువ్వు ప్రయాణం చేయాలంటే కోట్లేని బస్సు ఎక్కుతారండి. నువ్వు ఆ బస్సు ఎక్కువ ఇదిగో అన్నాడు, ఎక్కడెక్కడో ఎక్కడ ఎన్ని ప్రశ్న వస్తే మనకైతే అబ్రహాము నేను చూపించే దేశానికి వెళ్ళమని ఏ దేశం చెప్పాల? చెప్పకపోయిన దేవుడి మీద నమ్మామని చెప్పడానికి ఏం చేస్తుందంటే క్రియారూపంలో లోకంలో క్రియలలో చూపించిన అబ్రహాము ఏంటంటే సరే ఆయన శ్రేష్టవంతుడు, ఓకే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే అబ్రహాము నమ్మాడని రాశాడే కానీ ఆ నమ్మకాన్ని ఎలా చూపించాడు? చిత్తం ప్రభువా నువ్వు చెప్పావు నేను చేస్తా. క్రియలో చూపించాడు. అబ్రహాము నమ్మామని క్రియలో చూపించాడు. చాలా మంది చెప్తున్నాడు కూడా చేస్తానంట ఒక్కమని కూడా చేయకపోయిన కూడా ఎలా నేను అంటే నీకు నమ్మకం లేదు, పనిచేయలేదు అంటావే. అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియకపోయినా ఎదురైనా అని దేశానికి అన్నప్పుడు ఆ పేరు లేని దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడంటే ఇప్పుడు అబ్రహాము నమ్మాడా నమ్మకంగా ఉన్నాడా? మీరే చెప్పాలి. నమ్మాడా నమ్మకంగా ఉన్నాడా? నమ్మకంగా ఉన్నాడు. అబ్రహాము దేవుడి నమ్మాడు అంటే ఆ నమ్మడం వెనకాల ఎంత ఇష్టం ఏంటంటే 100 సంవత్సరాలు వచ్చేసాయి. ఇక్కడ వెళ్ళిపోయాడు. పెళ్ళయింది, అప్పటికి పెళ్ళయింది, పిల్లలు లేరు. 100 సంవత్సరాలు వచ్చేసాయి. 100 సంవత్సరాలలో 99 సంవత్సరాలకి సారాకి అబ్రహాముకి ఏమిటి ఈ మీదలోకి వచ్చేసరికి నీ కుమారుడు వస్తాడు అనగానే 100 సంవత్సరాలలో ఇస్సాకు పుట్టాడండి. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము ఎంత తెలుసా?
100. 20 సంవత్సరాలు పుట్టాడు అనుకోండి, 25కి ఆ కుమారుడు దూరం అయిపోయాడు అనుకోండి, పర్ల అయిపోకుండా అంటారు కదా. 100 సంవత్సరాలలో వయసు ఉడికిపోయిన అబ్రాహాముకి లేక లేక ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఆ కుమారుడిని ఎంత గాఢంగా చూసుకున్నాడు అబ్రాహాము గారి శారా గారి. అప్పటికే పిల్లలు లేదని శారా ఉడికిపోతు చేసి ఉడికిపోయి తన దాసి ఆగరును పంపించింది. అప్పుడు ఆగరికి ఇస్మాయిల్ పుట్టాడు. ఆ తర్వాత 100 సంవత్సరాలకు ఇస్సాకు ఇచ్చిన తర్వాత ఇచ్చినట్టు దేవుడు ఏమన్నాడు తెలుసా? అల్లార ముందుగా మెచ్చుకుంటే నా అబ్రాహాము గుండెలో పిడుగు పడబడింది, పిడుగు వేశాడు. ఎందుకు వేశాడు? అబ్రాహాము అప్పటికి దేవుడు నమ్మాడుగా, క్రియారూపకంగా చూపించాడుగా. అప్పటికి అబ్రాహాము విడిచిపెట్టలేదండి. ఏమన్నాడు? ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదివినప్పుడు, ఆ సంఘటన జరిగిన తర్వాత అబ్రాహామును పరిశోధించను. అప్పుడు అబ్రాహాము అన్నాడు, 22వ వచనం, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక కాలి మీద దహన బలి అతన్ని అర్పించు. అబ్రహాం, నీకు లేక లేక కుమారుడు పుట్టాడు కదా, ఇప్పుడు ఆ కుమారుడు ఎవరు కావాలి? నాకు కావాలి. ఎది ఇచ్చిన దేవుణ్ణి ఒక్కసారి అడిగేసరికి అబ్రహాం మనసు ఏమైపోవాలి? నమ్మకం ఉండాలా, నమ్మకం పోవాలా? కావాలా? ఎన్నో పెట్టు 10,000 ఇచ్చిన తర్వాత అది 4 రోజులు ఇస్తారన్న తర్వాత 4 రోజులు ఇవ్వకపోతే నమ్ముతాడా జీవితంలో? ఆఖరు 10,000కే నువ్వు నమ్మకం పోతే 100 సంవత్సరాల్లో ఇచ్చిన కొడుకులు మళ్ళా తిరిగి ఇచ్చేయమన్న దేవుడి మీద నమ్మకం ఉండాలా, పోవాలా? పోవాలా అని పోయిందనుకుంటారా? ఇక మాట్లాడినప్పుడు ముసలి ఉంటే కట్టుకుంటారా? అసలు ముసలి వయసులో పుట్టారు కదా, అప్పుడు ఎంత అలారం చూసుకోవాలి. అలాంటప్పుడు కొడుకుని అడగగానే అబ్రాహాము గుండెల్లో వేదన బయలుదేరిపోవాలి. కానీ భార్యకి చెప్పకుండా గాడిద మీద కట్టెలు పెట్టి పరివారం తీసుకొని వాళ్ళ కట్టె పట్టుకొని తన కొడుకుని పట్టుకొని మోరియా దేశానికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం రెడీ చేశాడంటే ఆ పరివారం కింద నుంచి కొడుకుని తీసుకొని పర్వతం మీదకే వెళ్ళాడు. రెడీ చేశాడు, కట్టెలు పెట్టాడు, పేర్చాడు, దాని మీద కొడుకుని పెట్టాడు, మధ్యలో కొడుకు అడుగుతాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాన్న? నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను? బలి తెలుసుకుని కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బలి అయిపోవడానికి దొరకలేదు, కొట్టేది అని కొడుకు అడిగితే అబ్రాహాము ఏమైపోవాలి? చెరువైపోవాలి. అయినా సరే గుండెను రాయి చేసుకున్నాడంటే తీసుకెళ్ళాడు, పడుకోబెట్టాడు, కత్తిలా ఎత్తేసాడు. ఎత్తంగానే వెంటనే పరలోకం నుంచి యెహోవా రాదు అన్నదంటే కత్తి ఎత్తే వరకు అబ్రాహాము దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరిశీలిస్తూనే ఉన్నాడు. కత్తి ఎందుకు ఎత్తాడంటే దేవుడు అంటే పిచ్చది. ఎవరికే? అబ్రాహాముకి. సొంత కొడుకుని ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. లేక లేక పుట్టిన కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు అబ్రాహాము. దేవుడికి అబ్రాహాము ఎవరో తెలుసా? నమ్మకముగా ఉన్నాడండి. నమ్మడం కాదు, ఎవరు? ఆ నమ్మడంలో నమ్మకాన్ని కనబడ్డాడు. అబ్రాహాము ఆగు అన్నాడంటే అదిగో పక్కన పొలంలో పొట్టేలు ఉంది, ఆ పొట్టేలు తీసుకెళ్ళి మళ్ళీ పన్నాడు. వెంటనే ఆ గుండెల్లో సంతోషం ఎలా వచ్చిందో తెలుసా? ఆ కొడుకు పోయినా పర్వాలేదు, మరో కొడుకుని దేవుడు ఇవ్వగలడు. కానీ దేవుడి దగ్గర నా నమ్మకం పోతే ఏమైపోవాలి చెప్పండి అనుకున్నాడు అబ్రాహాము. అందుకే విశ్వాసులకు తండ్రి ఎవరు నిలబడ్డారు? ఇప్పుడు ఎందుకయ్యాడంటే భూమి మీద అంతమంది జనాలు ఉన్నప్పుడు అంతమంది ఒక్కడే విశ్వాసులు తండ్రి అయ్యాడంటే లేక పుట్టిన కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే